గోకులంలో మరో అందమైన ఉదయం ప్రారంభమయ్యింది. ప్రకృతి అందాలు, ఆవుల మ్రోగులు, పిల్లల నవ్వులు అంతా ఆనందంతో నిండిపోయింది. కాని ఈ ఆనందానికి మధ్యలో ఒక చిన్న చిలిపితన లీలలు కొనసాగిస్తున్నాడు. అతడే మన బాలకృష్ణుడు. రోజురోజుకీ అతని చిలిపితనం పెరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి వెన్న దొంగిలించడం, స్నేహితులతో పంచుకోవడం, కోతులతో కూడా ఆడుకోవడం. గోపికలు ఎంత జాగ్రత్తగా వెన్నదాచినా అది మాయమవుతోంది. ఈసారి యశోద ఒక నిర్ణయం తీసుకుంది. నా బిడ్డ ఏం చేస్తున్నాడో చూడాలి అని. ఆమె నిశ్శబ్దంగా దాక్కుంది. కొద్దిసేపటికి కృష్ణుడు తన స్నేహితులతో వచ్చాడు. అతని కళ్లలో చిలిపితనం, ముఖంలో అమాయకపు నవ్వు. పిల్లలు కలిసి ఒక మెట్టులా నిలబడ్డారు. కృష్ణుడు పైకి ఎక్కి వెన్నకుండను పగలగొట్టాడు. వెన్న కురుస్తోంది. పిల్లలు నవ్వుతున్నారు. కృష్ణుడు కోతులతో పంచుకుంటున్నాడు. ఇది చూసి యశోద ముందుకు వచ్చింది. కృష్ణుడు వెంటనే పారిపోయాడు. యశోద అతని వెంబడించింది. చివరికి అతన్ని పట్టుకుంది. ఈసారి యశోద అతన్ని కట్టాలని నిర్ణయించింది. తాడు తీసుకుని కట్టడానికి ప్రయత్నించింది. కాని ఆశ్చర్యంగా తాడు సరిపోలేదు. ఎంత తాడు తీసుకున్నా 2 అంగుళాలు తక్కువే. యశోద అలసిపోయింది. కాని ప్రయత్నం ఆపలేదు. ఆమె ప్రేమను చూసి కృష్ణుడు తన లీలను ఆపాడు. తల్లి ప్రేమకు లొంగిపోయాడు. చివరికి కృష్ణుడు ఉకలానికి కట్టబడ్డాడు. అదే సమయంలో గోకులంలో ఉన్న 2 పెద్ద అరజున చెట్లు ఒక గొప్ప రహస్యాన్ని దాచుకున్నాయి. వాటి లోపల 2 దేవతలు బంధించబడ్డారు. వారి ఎవరో తెలుసా? కుబేరుని కుమారులు, నళకువరుడు మరియు మణిగ్రీవుడు. ఒకప్పుడు వారు స్వర్గంలో నివసిస్తూ అహంకారంతో జీవించేవారు. ధనం, శక్తి, ఆనందం ఇవి అన్నీ వాళ్లకు ఎక్కువగా లభించాయి. అవి వారిని వినయాన్ని మర్చిపోయేలా చేశాయి. ఒకరోజు వారు మందు తాగి నదిలో స్నానం చేస్తూ అహంకారంతో, అవినయంతో ప్రవర్తించారు. అప్పుడక్కడికి ఒక మహర్షి వచ్చారు. వారి ఎవరో తెలుసా? దేవర్షి నారదుడు, భక్తి మార్గాన్ని చూపించే మహానుభావుడు. నారద మహర్షి వచ్చి నిలబడ్డారు. కాని నలకువరుడు, మణిగ్రీవుడు ఆయనను గౌరవించలేదు. అహంకారంతో ఆయన్ని పట్టించుకోలేదు. ఈ దృశ్యాన్ని చూసి నారదుడు కోపగించలేదు. కాని వారిని సరిదిద్దాలని భావించాడు. ఆయన వారికి శాపమిచ్చాడు. మీరు అహంకారంతో నిలబడ్డారు, అందుకే చెట్లుగా నిలబడి ఉండండి అని శపించాడు. కాని నారదుడు కరుణామూర్తి. అతను వెంటనే చెప్పాడు, కృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఆయన స్పర్శతో మీరు విముక్తి పొందుతారు. అలా ఆ 2 దేవతలు చెట్లుగా గోకులంలో నిలబడ్డారు. ఇప్పుడు కృష్ణుడు ఉఖలానికి కట్టబడి ఉన్నాడు. కాని అతను అక్కడే ఆగలేదు. ఉఖలాన్ని లాగుతూ ముందుకు కదిలాడు. అతని ముందు అవే 2 చెట్లు ఉన్నాయి. కృష్ణుడు వాటి మధ్యగా వెళ్లాడు. ఉఖలం ఇరుక్కుపోయింది. కృష్ణుడు బలంగా లాగాడు. ఒక్కసారిగా ఆ 2 చెట్లు భారీ శబ్దంతో కూలిపోయాయి. ఆ చెట్లలో నుండి 2 ప్రకాశవంతమైన దివ్యస్వరూపాలు బయటకు వచ్చాయి. వారు కృష్ణుణ్ణి చూసి నమస్కరించారు. ప్రభూ, మా అహంకారాన్ని తొలగించి మాకు విముక్తి ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. వారు విముక్తి పొందారు. దేవలోకానికి తిరిగి వెళ్లారు. యశోద అక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాని ఆమెకు కృష్ణుడు దేవుడు కాదు, తన బిడ్డ. ఆమె అతన్ని కౌగిలించుకుంది. ఈ లీల మనకొక గొప్ప సందేశమిస్తుంది. అహంకారం మనిషిని పడగొడుతుంది. వినయం మనిషిని పైకి తీసుకెళ్తుంది. భక్తి ఉన్నచోట దేవుడు స్వయంగా వస్తాడు. కృష్ణుడు తాడుతో కట్టబడ్డాడు కాదు, ప్రేమతో బంధించబడ్డాడు. అందుకే అతను దామోదరుడు అని పిలుస్తారు. మన హృదయం శుద్ధంగా ఉంటే అక్కడ కృష్ణుడు నివసిస్తాడు. ఇంకా కృష్ణుడి అద్భుతమైన లీలలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి ఎపిసోడ్లో గోవర్ధనగిరి లీల చూడండి.